హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేస్తారు కదా, అదే చేయబోతున్నామండి. మీరు ప్రాసెస్ సరిగ్గా ఫాలో అయితే 100% పర్ఫెక్ట్ కుదురుతుందండి. ముందుగా మిక్సీ జార్లో ఒక 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలు వేసుకుని, చిన్న సైజు అల్లం ముక్క వేసుకుని, పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5, 6, తర్వాత మీడియం సైజ్ టొమాటో ఒకటి వేసుకుని, కొద్దిగా పుదీనా ఆకు వేసుకుని దీనంతటినీ కూడా పేస్ట్ చేసుకోవాలండి. మరి స్మూత్ పేస్ట్ కాకుండా ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసులు మంచినీళ్ళు పోసుకుని, అందులో ఒక కప్పు మిల్ మేకర్ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలండి. మిల్ మేకర్ ఉడకనివ్వాలి, 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు ఆ హాట్ వాటర్ మార్చేసి చల్లటి నీళ్ళు వేసుకుని ఈ విధంగా స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని, ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. కాస్త కరిగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని, ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, జావిత్రి, 2 పువ్వులు, 2 యాలక్కాయలు వేసుకుని కలుపుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయని తరిగేసి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి దీన్ని కలిపేసి మనకి పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కాస్త మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్లు జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి. జీడిపప్పు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బీన్సు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు మీడియం సైజ్గా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసి వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఇందులో కొద్దిగా మనం ఉప్పు యాడ్ చేసామంటే ముక్కలు తొందరగా ఉడికిపోతాయండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని 2-3 నిమిషాలు ఉంచామంటే ముక్కలు వెంటనే మగ్గిపోతాయండి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి, పచ్చి బఠానీ ఒక 1/2 కప్పు వేయాలండి. నేను ఫ్రోజన్ వేశాను. పచ్చి బఠానీ అయితే కనుక మనం ముందుగానే ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కల్లో పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకున్నాక ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న 1.5 గ్లాసు రైస్ని యాడ్ చేయాలండి. నేను మామూలు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకుంటే కనుక మనం అరగంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒకసారి కదిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడంత, ధనియాల పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు దీనంతటినీ కూడా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి. దానివల్ల రైస్కి అంతా కూడా మసాలా పట్టి మంచి కమ్మదనం వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని ఒక 3 గ్లాసులు యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ తీసుకుంటే కనుక మనకి మంచినీళ్ళు తక్కువ పడతాయి. ఒకసారి దీన్ని కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ తీసుకుంటే మనకి రైసు మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతుందండి. రైస్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలుపుకుండా కాస్త కలుపుకోవాలండి. పొయ్యి మీద నుంచి దించకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని కూడా అలాగే ఉంచుకోవాలండి. ఒకసారి దీన్ని మనం కలిపేసుకున్న తర్వాత కాస్త చల్లటి నీళ్ళు తీసుకుని పైన ఈ విధంగా చిమ్ముకుని ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని కాస్త ఉంచితే రైస్ డ్రై అవ్వకుండా ఎన్ని గంటలైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని హాట్గా రైతాతోనైనా సరే, పెరుగుతోనైనా సరే, నిమ్మకాయతోనైనా సరే సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అయ్యి కొలతలు సరిగ్గా తీసుకుని చేస్తే మీకు పర్ఫెక్ట్గా క్యాటరింగ్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ తయారైపోతుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.